కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన అతి దారుణమైన హత్యాకాండ గురించి మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. కానీ గైస్, ఈ కేసులో కేవలం ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసు వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. అండ్ ఈ విషయం మొత్తాన్ని తొక్కేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు గురించి వీడియో చేయడానికి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని లూప్ హోల్స్ దొరికాయి. అందరూ చెప్తున్నట్టు ఈ సంజయ్ రాయ్ ఒక్కడే ఇక్కడ నేరస్తుడు కాదు, వీడితో పాటు ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ వాళ్లను ఈ మమతా బెనర్జీ టీం కాపాడే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ హాస్పిటలే పూర్తి ఇన్సిడెంట్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అని. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ హాస్పిటల్లో రెనోవేషన్ పనులు మొదలుపెట్టారు. సాధారణంగా ఒక ప్లేస్లో హత్య జరిగింది అంటే ఎవిడెన్స్ కోసమని ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేస్తారు. కానీ ఈ హాస్పిటల్లో అయితే హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో రెనోవేషన్ పనులు అని చెప్పి అక్కడి గోడల్ని కూల్చేయడం, రిపేర్లు చేయడం మొదలుపెట్టారు. చాలామంది చెప్పేది ఏమిటంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసి నేను ఒక విషయాన్ని పక్కాగా చెప్పగలను, ఖచ్చితంగా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లేదా ఈ కేసు గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ భాగోతం కూడా బయటపడుతుంది అనే భయంతో కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఈ కేసు మొత్తాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలు నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయాల్ని క్లియర్గా వినండి. మీకు కూడా ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం పైన అనుమానం మొదలవుతుంది. 9 ఆగస్టు 2024 రోజున కలకత్తాలోని ఆర్జికర్ అనే మెడికల్ కాలేజ్లో 31 సంవత్సరాల పీజీ డాక్టర్ ఆ కాలేజీలోని సెమినార్ హాల్లో అత్యంత కిరాతకంగా హత్య చేయబడుతుంది. హత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి శరీరం ఎంత దారుణంగా ఉంది అంటే ఈ అమ్మాయి శరీరం సగం నగ్నంగా ఉంటూ తన కళ్ళ నుంచి, నోటి నుంచి, ఈవెన్ తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతుంది. హత్య జరిగిన రోజు ఈ అమ్మాయికి 36 గంటల డ్యూటీ వేశారు. ఆ 36 గంటలు ఈమె ఎమర్జెన్సీ సర్వీస్ కోసం హాస్పిటల్లో అవైలబుల్ ఉండాలి. ఈ 36 గంటల డ్యూటీలో తినడం, ఫ్రెష్ అప్ అవ్వడం, స్నానం చేయడం, నిద్రపోవడం అన్నీ వీళ్ళు ఆ హాస్పిటల్లోనే చేస్తారు. ఆ రోజు రాత్రి ఈ మహిళా డాక్టర్ తన 4 ఫ్రెండ్స్తో కలిసి ఈ సెమినార్ హాల్లోనే భోజనం చేసి ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. రాత్రి 3 గంటల తర్వాత వీళ్ళు భోజనం చేసి తమ డ్యూటీలకు వెళ్ళిపోయారు. కానీ ఈ హత్య చేయబడిన అమ్మాయి కంటిన్యూగా 24 గంటలు పనిచేయడంతో కాస్త అలసిపోయి ఈ సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుందాము అనుకుంది. ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఉదయం 4 గంటల సమయంలో ఈ సంజయ్ రాయ్ అనే వీడు సెమినార్ హాల్లోకి ఎంటర్ అయి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి చంపేశాడు. పోస్ట్ మార్టం ప్రకారం ఈ అమ్మాయి ఉదయం 3 నుంచి 5 గంటల సమయంలో మరణించింది. ఆ తర్వాత ఉదయం 7:30 సమయంలో ఈ హాస్పిటల్లో పనిచేసే కొంతమంది ఈ అమ్మాయి బాడీని గుర్తించారు. తమ హాస్పిటల్లో ఒక అమ్మాయి హత్య చేయబడింది అని ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఉదయం 7:30 తెలిసింది. కానీ వీళ్ళు ఆ అమ్మాయి పేరెంట్స్కి 3 గంటల తర్వాత అంటే ఉదయం 10:30 ఇన్ఫార్మ్ చేశారు. ఆ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా దాదాపు మరో 3 గంటల పాటు వాళ్ళను ఆ సెమినార్ హాల్ బయట నిల్చోపెట్టారు. తమ కూతురి ముఖాన్ని కూడా వీళ్ళకు చూపించలేదు. पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏడుస్తూ అక్కడి అధికారుల్ని తమ కూతురి ముఖమైన చూపించమని ప్రాధేయపడ్డారు. కానీ అక్కడి అధికారులు వీళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ, हमको नहीं दिखाया गया. అలా 3 గంటల పాటు ఈ పేరెంట్స్ సెమినార్ హాల్ బయట నిలబడి చివరికి తమ కూతురును చూస్తే వాళ్ళు నిర్ఘాంతపోయారు. నిజం చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్కి రాకూడదు. ఆ అమ్మాయి శరీరం పైన ఎటువంటి బట్టలు లేవు. తన శరీరం నిండా గాయాలే ఉన్నాయి. ఆమె మెడ విరిగిపోయింది. తను వేసుకున్న అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. ఆమె కళ్ళ నుంచి, నోటి నుంచి, తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వస్తుంది. ఈ అమ్మాయి కాళ్ళను ఇలా కంప్లీట్గా స్ట్రేట్ చేసి విరిచేశారు. బహుశా ఈ అమ్మాయి పెల్విక్ బోన్ కూడా ఫ్రాక్చర్ అయి ఉంటుంది. बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खून था, बच्ची का शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों రైట్ యాంగిల్ మే మిలా గయా. ఈ అమ్మాయి శరీరాన్ని చూసి ఎవరైనా సరే చాలా క్లియర్ గా చెప్పేస్తారు ఇది అత్యంత కిరాతకంగా చేసిన హత్య అని.
కానీ ఇంత పెద్ద హాస్పిటల్ మాత్రం ఈ కంప్లీట్ ఇష్యూని తొక్కేసే ప్రయత్నం చేసింది. మీరు చెప్తే నమ్మరు, ఈ హాస్పిటల్ అథారిటీ వాళ్ళు మొదట్లో ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్నట్టుగా ఈ పూర్తి ఇన్సిడెంట్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈవెన్ వీళ్ళు ఆ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా ముందు చెప్పింది ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని. అందుకే ఇక్కడ చాలామంది అడిగే ఫస్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ అమ్మాయి శరీరాన్ని చూస్తే అది హత్య అని చాలా క్లియర్గా తెలుస్తుంది. అయినప్పటికీ ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? క్వశ్చన్ నెంబర్ 2, పేరెంట్స్ కూతుర్ను చూడడానికి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చినప్పుడు వాళ్లకు అమ్మాయిని చూపించకుండా ఎందుకు 3 గంటల వరకు బయట వెయిట్ చేయించారు? ఆ సమయంలో హాస్పిటల్ వాళ్ళు అమ్మాయి బాడీతో ఏం చేస్తున్నారు? తన బాడీపై ఉన్న ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? 3వ క్వశ్చన్, ఇది చాలా ముఖ్యమైనది. ఆ అమ్మాయి శరీరం దొరికిన వెంటనే ఎటువంటి పోస్ట్ మార్టం చేయకుండానే ఈ కాలేజీ ప్రిన్సిపల్ చెప్తాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అందుకే ఈమె ఆత్మహత్య చేసుకుంది అని. నిజంగా డబ్బు కోసం ఎంత దిగజారిన అమ్ముడుపోయిన మనిషి అయితే వీడు ఈ విధంగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆ మాట చెప్తాడు? అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఈ ప్రిన్సిపల్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళు ఇలా మాట్లాడడం వెనుక ఎవరున్నారు? ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తుంది? ఈ క్వశ్చన్స్ అడుగుతుంది నేను కాదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులే అడుగుతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజుల వరకు హాస్పిటల్ యాజమాన్యం ఎలాగైనా సరే ఈ పూర్తి ఇన్సిడెంట్ని అక్కడికే ఎండ్ చేయాలి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ విషయం ఇతర హాస్పిటల్ వాళ్ళకి, ఇతర డాక్టర్లకు తెలిసిందో వాళ్ళు వెంటనే రోడ్లపై వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది అండ్ మీడియా వరకు చేరింది. ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన స్పందించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో అలాగే వెస్ట్ బెంగాల్ మొత్తంలో ఈ కేసు పైన ఇంతగా చర్చ జరుగుతున్నప్పుడు ఇక ఆ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం చేయక తప్పదు. నిజానికి హత్య జరిగిన వెంటనే ఆ శరీరాన్ని పోస్ట్ మార్టం చేయాలి, కానీ ఈ హాస్పిటల్ వాళ్ళు అలా చేయలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా వీళ్ళపైన ప్రెజర్ పెరిగిందో అప్పుడు వీళ్ళు పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టంలో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోస్ట్ మార్టంలో తెలిసిందేమిటంటే, ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా కొట్టి టార్చర్ చేసి మానభంగం చేశారు. ఆ అమ్మాయి యొక్క రైట్ హ్యాండ్, కడుపు భాగం అలాగే లిప్స్ సివియర్గా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆమె మెడ కూడా విరిగిపోయింది. కళ్ళ నుంచి, నోటి నుంచి, ఈవెన్ తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతుంది. ఈ రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇది ఆత్మహత్య కాదు, అత్యంత కిరాతకంగా చేసిన హత్య అని. ఈ రిపోర్ట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ప్రజలు భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడి పోలీసులు ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్లకు ఆ హత్య జరిగిన ప్రాంతంలో ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ దొరికింది. అండ్ వాళ్ళు సీసీటీవీలో గమనించింది ఏమిటంటే, సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి రాత్రి 4 గంటల సమయంలో ఈ సెమినార్ హాల్కి వెళ్ళి బయటకు వస్తున్నట్టుగా కనిపించాడు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఈ సంజయ్ రాయ్ ఫోన్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. అంటే ఖచ్చితంగా వీడే ఆ హత్యకు పాల్పడి ఉంటాడు. దాంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే, పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ఇతను తన నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ ఎవరు అనే విషయానికి వస్తే, అసలు వీడు ఆ హాస్పిటల్కి చెందినవాడే కాదు. వీడు 2019 నుంచి కలకత్తా పోలీస్తో సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ సివిక్ వాలంటీర్ అంటే వీళ్ళు పోలీసులకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. ఉదాహరణకి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో, ఎక్కడైనా పెద్ద మీటింగ్ జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ విషయంలో హెల్ప్ అవుతారు. వీడు ఒరిజినల్ పోలీస్ కాదు, కానీ కలకత్తా పోలీస్ టీషర్ట్ వేసుకుని తిరుగుతాడు. అండ్ వీడి బైక్ పైన కూడా పోలీస్ అని రాయించుకున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏమిటంటే, హాస్పిటల్లో ఎవరిని అలో చేయరు. ఈవెన్ అందులో ఉన్న పేషెంట్ ఫ్యామిలీని కూడా విజిటింగ్ అవర్స్లోనే అలో చేస్తారు. అలాంటిది వీడు హాస్పిటల్లో ఇష్టం వచ్చినట్టుగా ఎలా తిరుగుతున్నాడు? అండ్ వీడు రాత్రి 4 గంటలకు ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు? హాస్పిటల్లో బయట నుంచి ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నారంటే అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ ఉండాలి కదా, వాళ్ళెందుకు ఇతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు? ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ పూర్తి ఇన్సిడెంట్ గురించిన సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయట రిలీజ్ చేయట్లేదు? దీనికి కొంతమంది చెప్పేది ఏమిటంటే, అక్కడ సీసీ కెమెరాస్ లేవు అని. అంత పెద్ద హాస్పిటల్లో, ఎస్పెషల్లీ సెమినార్ హాల్లో సీసీ కెమెరాస్ లేవు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడికి 20 మీటర్ల దూరంలో హాస్పిటల్ వాళ్ళు రెనోవేషన్ వర్క్ని స్టార్ట్ చేశారు. అక్కడ గోడల్ని పగలగొట్టడం, వస్తువుల్ని మార్చడం చేస్తున్నారు.
ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవిడెన్స్ కోసమని ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేస్తారు. అక్కడ ఎటువంటి మార్పులు జరగనివ్వరు. కానీ ఈ హాస్పిటల్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే ఇలాంటి యాక్టివిటీస్ని ఎందుకు చేస్తున్నారు? అసలు అక్కడ ఈ సమయంలో రెనోవేషన్ చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? యాజమాన్యం కావాలనే ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుందా? ఈ క్వశ్చన్స్ని అడిగేది నేను కాదు, ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లే అడుగుతున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సంజయ్ రాయ్ది ఇది మొదటి నేరం కాదు. ఇదే హాస్పిటల్లో వీడు ఒక ఫీమేల్ డాక్టర్తో మిస్బిహేవ్ చేసినట్టుగా వీడిపైన పోలీస్ కంప్లైంట్ ఉంది. మరి ఆల్రెడీ వీడిపైన కంప్లైంట్ ఉన్నప్పుడు పోలీసులు వీడిపైన యాక్షన్ తీసుకోవాలి కదా, కానీ లేదు. పైగా వీడు పోలీసులతోనే పనిచేస్తున్నాడు. అంతేకాదు వీడిపైన ఇంకో అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. వీడు ఆ హాస్పిటల్కి వచ్చిన ఒక మహిళను గత 3 సంవత్సరాల నుంచి మెసేజ్లు చేసుకుంటూ ఫోన్లు చేసుకుంటూ హరాస్ చేస్తున్నాడు. ఈ కేసు విషయంలో కూడా పోలీసులు వీడిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసినప్పుడు వీడి ఫోన్లో చూస్తే కొన్ని వీడియోస్ కూడా దొరికాయి. అలాగే పోలీసులు వీడి ఇంటికి వెళ్ళి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వీడికి ఆల్రెడీ 4 సార్లు పెళ్ళైందని చెప్పారు. 3 వైఫ్లు వీడి బిహేవియర్ నచ్చక వీడు చేసే చేష్టలకు భయపడి పారిపోయారంట. ఆ 4వ మహిళ క్యాన్సర్ కారణంగా చనిపోయింది. వీడి హిస్టరీ చూస్తే మనకు క్లియర్గా ఈ హత్య చేసింది వీడే అనిపిస్తుంది కదూ. మనకే ఇలా అనిపించినప్పుడు మరి పోలీసులు ఎందుకు వీడిపైన యాక్షన్ తీసుకోలేదు? పైగా వీడు పోలీసులతోనే పనిచేస్తున్నాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో వీడు ఒక్కడే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీడే ఈ అమ్మాయిని చంపాడు అనుకుంటే మరి నిన్న రాత్రి డాక్టర్లందరూ కలిసి పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది గుండాలు ఎందుకు వచ్చారు? మీరు చెప్తే నమ్మరు. పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్ పైన కొంతమంది రౌడీలు దాడి చేసి డాక్టర్లను చెదరగొట్టారు. అంతేకాదు వీళ్ళు హాస్పిటల్లో చొరబడి ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్రాంతం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. అంటే ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే అసలు ఈ గూండాలు ఎవరు? వీళ్ళను పంపింది ఎవరు? వీళ్ళు ఎందుకు హత్య జరిగిన ప్రాంతం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు? ఒకవేళ హత్య చేసింది సంజయ్ రాయ్ మాత్రమే అయితే వీళ్ళంతా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? హాస్పిటల్ వాళ్ళు అలాగే ఈ గూండాల్ని పంపిన వాళ్ళు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి హత్యలో అదే హాస్పిటల్లో పనిచేసే కొంతమంది డాక్టర్లు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని నేను కన్ఫర్మ్ చేయలేను. మెల్లమెల్లగా ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఇంతగా జరుగుతుంటే అక్కడి ముఖ్యమంత్రి వెంటనే నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేసి శిక్షించకుండా నేను కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని ర్యాలీలు చేస్తాను, ప్రజలతో కలుస్తాను అని చెప్తుంది. ఈ రాష్ట్రాన్ని పాలించేది ఈమెనే కాబట్టి న్యాయం చేయాల్సింది కూడా ఈమె. కానీ ఇప్పుడు ఈమె చెప్తుంది ఈ కేసు మొత్తాన్ని సిబిఐ డీల్ చేస్తుంది. సిబిఐ వాళ్ళు వెంటనే నిందితుడిని పట్టుకుని శిక్షించాలని ఈమె ఆర్డర్ కూడా వేస్తుంది. ఈ పనిని ఈ మమతా బెనర్జీ సొంతంగా చేయొచ్చు, కానీ ఈమె ఎందుకు చేయట్లేదు? అలాగే దేశంలో జరిగే ప్రతి చిన్న ఇన్సిడెంట్ పైన గట్టిగా అరుస్తూ రెస్పాండ్ అయ్యే ఆ రాష్ట్ర ఎంపీ మౌవా మొయిత్రా ఈ విషయంలో నోరు మూసుకొని కూర్చుంది. ఈమెను ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే ట్విట్టర్లో అందరినీ బ్లాక్ చేస్తుంది. దాంతో ప్రతి ఒక్కరూ ఈమెను క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు ఈమె బయటకు వచ్చి రెస్పాండ్ అయింది. ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కేసు గురించి నేను అనుకునే విషయాలు ఏమిటంటే ఖచ్చితంగా ఇందులో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సంజయ్ రాయ్ కేవలం ఇక్కడ బలి పశువు మాత్రమే. వీని ఆడిస్తుంది వేరే వాళ్ళు. ఆ అమ్మాయి బాడీ కండిషన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఒక్కడే ఇంత దారుణంగా ఒక అమ్మాయిని హర్ట్ చేయలేడు. ఖచ్చితంగా వీడికి కొందరి సపోర్ట్ ఉంది, లేదా వేరే వాళ్ళు చేసి వీడిని ముందు ఉంచుతున్నారు. బహుశా వీడు డబ్బు కోసమో భయంతోనో దానికి ఒప్పుకొని ఉంటాడు. ఏదేమైనప్పటికీ మన దేశం రోజు రోజుకి మహిళలకు ఏమాత్రం రక్షణ లేని దేశంగా మారుతుంది. ఆల్రెడీ మన దేశాన్ని బయట మీడియా వాళ్ళు రేప్ క్యాపిటల్గా పిలుస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేసిన వారికి అత్యంత సివియర్గా శిక్షించి మిగతా వాళ్ళు ఇలా చేయాలంటేనే భయం కలిగేలా చేయాలి. ఇవే ఇప్పటి వరకు ఈ కేసు గురించి తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వెస్ట్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? ఈ హాస్పిటల్ వాళ్ళు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఒక డాక్టర్కే న్యాయం చేయలేని అక్కడి ముఖ్యమంత్రి మిగతా మహిళలకు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? జస్ట్ ఇమాజిన్ చేయండి.
ఆ రాష్ట్రంలో డాక్టర్ పరిస్థితి ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం సందేశ్ ఖాళీ మహిళల గురించి కొన్ని రిపోర్ట్స్ బయటపడ్డాయి. అక్కడైతే ఈ మమతా బెనర్జీ పార్టీకి చెందిన నాయకులే గిరిజన మహిళల్ని తమ ఆఫీసులకు లాక్కెళ్లి అత్యంత బలవంతంగా మానభంగం చేసేవారంట. మీరు చెప్తే నమ్మరు, ఆ మహిళల భర్తల ముందే వీళ్ళను లాక్కెళ్లేవాళ్ళు. ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అక్కడి మహిళలపైన ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయనే టాపిక్ పైన మీకు డెడికేటెడ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి. చాలా త్వరగా ఆ వీడియోను ప్లాన్ చేస్తాను. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మమతా బెనర్జీ హయాంలో ఈ మహిళకు న్యాయం జరుగుతుంది అంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.